లయ, జయ అనే ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేవారు. వీళ్ళిద్దరికీ షేరింగ్ అన్న మాటే నచ్చదు. ఏ వస్తువైనా ఇద్దరికీ విడివిడిగా లేకపోతే ఇంట్లో పెద్ద వారు జరుగుతుంది. ఒకరోజు పెదనాన్న ఊరి నుండి వస్తూ ఒకే ఒక్క టాయ్ తెచ్చారు. ఇంకేముంది, ఆ బొమ్మ కోసం ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది చూసి పెదనాన్న వాళ్ళని దగ్గరికి పిలిచి ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పారు. ఒక ఊరిలో రవి, రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. రవిది చాలా పూర్ ఫ్యామిలీ. కానీ తన దగ్గర ఏమున్నా రాముతో షేర్ చేసుకునేవాడు. రాము మాత్రం తన సైకిల్ గాని తన వస్తువులు గాని ఎప్పుడూ షేర్ చేసేవాడు కాదు. ఒకరోజు స్కూల్ నుండి వస్తుంటే ఎండ దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఈ స్టోరీలో పెదనాన్న ఎవరు పడిపోయారని చెప్తున్నారు? దీని గురించి మీరు తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వేచి ఉండండి.